హలో గైస్, సో టుడే మినీ బ్లాగ్ ఏంటి అంటే మా పాపది 3rd month ఫోటోషూట్ థీమ్ చేస్తున్నాం అనమాట. సో మేము ఎలా చూసేస్తామో చూసేసాము. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈసారి బ్యాక్గ్రౌండ్ కోసం ఈ కలర్ తీసుకున్నాను అనమాట. అంటే వైట్ తీసుకుందాం అనుకున్నాను కానీ బట్ వైట్ లుంగి కనిపించలేదు. సో దీంతో అడ్జస్ట్ చేసేస్తున్నాను అనమాట ఈసారి. అండ్ దెన్ ఇది కూడా బాగానే ఉంది, బార్డర్స్ వచ్చింది కదా గ్రీన్ కలర్ బాగుంది అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ ఇలా అరేంజ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ అప్పటికప్పుడు ఒక థాట్ వచ్చింది అనమాట. డిజైన్ మిడిల్లో కొంచెం రోజ్ ఫ్లవర్స్ పెడితే బాగుంటుంది అని చెప్పేసి, అది కూడా రెడ్ కలర్ పెడితే బాగా లుక్ అనిపిస్తుంది అని చెప్పేసి అప్పటికప్పుడు తెప్పించాను. సో ఈ రోజ్ ఫ్లవర్స్ అలానే పెడితే ఏమంత కనిపించదేమో అని చెప్పేసి పెటల్స్ అలా పెడితే బాగుంటుంది అని చెప్పేసి పెటల్స్ అన్ని సపరేట్ చేసేస్తున్నాను అనమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి. నాకైతే బాగా నచ్చింది కలర్ అయితే. అండ్ దెన్ ఈసారి సింపుల్గా థీమ్ కోసం ఏం తీసుకున్నానంటే కందిపప్పు తీసుకున్నాను అనమాట. బికాజ్ ఇదైతే ఇంట్లోనే అవైలబుల్గా ఉంటుంది కదా. యాక్చువల్లీ వేరే థీమ్ అనుకున్నాను, బట్ దానికి అన్నీ బయటకు వెళ్ళి తీసుకురావాలన్నమాట. సో బయటకు వెళ్ళి తీసుకొచ్చేంత టైం అయితే లేదు నాకు. ఎప్పుడు ఇంకా పాపను చూసుకోవడమే సరిపోతుంది. అండ్ దెన్ ఇప్పుడు మా పాప కొంచెం అటు ఇటు దొల్లుతుంది అనమాట. సో అందుకోసమే తన దగ్గరే ఉండాల్సి వస్తుంది. అండ్ దెన్ ఇంకా ఈ సింపుల్గా ఇది ఇంట్లోనే ఉంటుంది కదా, అందుకని చెప్పి దీంతో చేసేద్దామని చెప్పేసి ఐడియా వచ్చేసి చేసేస్తున్నాను అనమాట. సో ఇక్కడ దీనికి షేప్ రావాలి కదా, ఈ రౌండ్ షేప్ రావడం కోసం చాలా ట్రై చేస్తున్నా బట్ రావట్లేదు అనమాట. ఎక్కడో దగ్గర కొంచెం క్రాస్ అటు ఇటు అవుతుంది. నాకేమో పర్ఫెక్ట్గా వచ్చేంత వరకు చేస్తాను అనమాట. నాకు పర్ఫెక్ట్గా లేకపోతే అంత సాటిస్ఫాక్షన్ ఉండదు. సో అందుకోసం అని చేసేస్తున్నా. ఇక్కడ మా పాపని పడుకోబెడతాను కదా, తొక్కితే అంత బాగోదని చెప్పేసి అలా కూర్చొని చేసేస్తున్నాను అనమాట. అండ్ దెన్ ఈసారి మా పాప అస్సలు కోఆపరేట్ చేయట్లేదు, ఏడుస్తూ ఉందన్నమాట. అప్పటికే నిద్ర వచ్చేస్తుంది బాగా తనకి. సో అందుకోసం అని చెప్పేసి మా వారికి మా పాపని ఎత్తుకోమని చెప్పాను. బికాజ్ ఏంటంటే ఈ డిజైన్ని తనని చేయమంటే తనకు అంత ఐడియా రావట్లేదు అనమాట. సో అందుకోసమే నేను ఇది చేసేస్తున్నాను. మా పాపని మా వారు ఎత్తుకొని ఉన్నారనమాట. సో ఇలా ఇంకా ఫైనల్గా అయితే షేప్ వచ్చేసేసింది అనమాట. దానికి రోజ్ ఫ్లవర్స్ మొత్తం ఇలా వేసేద్దాం అనుకున్నాను, కానీ అలా వేస్తే లుక్ బాగానే ఉంటుంది, కానీ మళ్ళీ మనం ఆ కందిపప్పుని యూజ్ చేసుకోవడానికి ఉండదు, అంత వేస్ట్ అయిపోతుంది కదా. సో అందుకోసం అని చెప్పేసి ఆ పెటల్స్ 1 తీసుకొని దాన్ని తుడుచుకుంటా మంచిగా మెల్లగా అలా అరేంజ్ చేస్తూ వెళ్ళాను అనమాట. అండ్ దెన్ సేమ్ ఇలా రైట్ సైడ్ అయిపోయింది కదా. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వేసేస్తున్నాను. సో ఇక్కడ మీకు క్వశ్చన్ అనమాట. ఏంటి అంటే ఆ క్వశ్చను, ముగ్గురు అన్నదమ్ముళ్ళు ఉంటారనమాట. ఈ ముగ్గురు అన్నదమ్ముళ్ళు రాత్రి పగలు అని లేకుండా ఎప్పుడూ తిరుగుతూనే ఉంటారనమాట. అంటే నడుస్తూనే ఉంటారనమాట. అంటే రెస్ట్ తీసుకోరు. సో ఆ ముగ్గురు అన్నదమ్ములు ఎవరో చెప్పగలరా? సో మీకు తెలిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, ఓకేనా? ఆన్సర్ చెప్పండి. సో అది కరెక్టో కాదో, నెక్స్ట్ ఆన్సర్ ఏంటి అని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో అది ఇంకా లెఫ్ట్ సైడ్ అది పెటల్స్ కూడా అరేంజ్ చేయడం అయిపోయింది అనమాట. సో ఇది ఇలా సింగిల్గా వదిలేస్తే అంత బాగా అనిపించట్లేదు. సో అందుకోసం అని చెప్పేసి నేను ఈ గ్రీన్ కలర్ ఉంటే బాగుంటుందని చెప్పేసి మందారం ఆకులు తీసుకున్నాను. అండ్ దెన్ వాటిని సైడ్స్కి అలా అరేంజ్ చేసేస్తున్నాను అనమాట. సో అప్పుడు అది లుక్ ఎలా ఉందంటే ఒక బ్రాంచ్ టైపు అలా ఉంది కదా, బాగుందన్నమాట. గ్రీన్, రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ బాగుంటుంది కదా. సో ఈ కాంబినేషన్ ఎప్పుడైనా సరే ఎందులోనైనా బాగుంటుంది. సో అందుకోసమే నేను ఇక్కడ అలా తీసుకున్నాను. సో లెఫ్ట్ సైడ్ అయిపోయింది, రైట్ సైడ్ కూడా ఇలానే అరేంజ్ చేసేస్తున్నాను. ఈసారి మా పాప అస్సలు కోఆపరేట్ చేయట్లేదు, బికాజ్ తను నిద్ర వచ్చేస్తుంది, బాగా ఏడ్ చేస్తుంది అనమాట. సో అందుకోసమే మా వారిని తనని ఎత్తుకోమని చెప్పాను. నేనేమో ఈ డిజైన్ చేసేస్తున్నాను అనమాట. మా వారిని చేయమంటే తనకి అంత ఐడియా రావట్లేదు అనమాట. సో నేను చేసేస్తున్నాను. యాక్చువల్గా అయితే ఇక్కడ వర్డ్స్తోని ఇలా 3rd month అని చెప్పేసి లెటర్స్ రాద్దాం అనుకున్నాను. బట్ ఆ కందిపప్పుతో రాద్దామంటే అంత స్పేస్ సరిపోవట్లేదు. పైన రాస్తే చిన్నగా అయిపోతుంది, లోపల రాద్దామంటే మళ్ళీ తనని పడుకోబెట్టడానికి ఉండదు. సో అందుకోసమే ఇంక ఇలా రాసేసాను అనమాట, నెంబర్ వేసేసాను. అండ్ దెన్ అక్కడ కూడా పెటల్స్ అరేంజ్ చేశాను. బట్ సైడ్స్ అంతా కూడా అలా ఎంటీగా ఉంటే అంత లుక్ అనిపించలేదని ఉన్న పెటల్స్ అన్ని కూడా వేసేసాను అనమాట. చూడండి మా పాప ఇప్పుడు ఇంకొక నేర్చుకుందన్నమాట. ఆల్మోస్ట్ ఫింగర్స్ అంతా లోపల పెట్టేసేసుకుంటుంది, ఎంత తీసినా మళ్ళీ పెట్టేసుకుంటుంది అనమాట. సో ఇంకా అందరం ఫోటోస్ తీసుకున్నాం అనమాట. సో ఈ వీడియో అంతే. ఇంకా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకుని లైక్